ఇప్పుడు దాన్ని మనం చేసి ఏ ఒక ఆలోచన సృష్టించాలనేటువంటి ఆలోచన కూడా ఉండకూడదు అనేటువంటిది నా రైట్ సార్. కర్ణే అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 3 కోట్ల రూపాయలు తీసుకున్నది ఎవరు? కేటీఆర్ ఆరోపించిన ఆరోపణల విషయంలో కావచ్చు, మరి ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కావచ్చు. సో మొన్న ప్రభుత్వానికి చెంపపెట్టాలని మరి బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసింది కదా, ఇప్పుడేం చెప్తారు? సరే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునైన దండాలు సార్, నమస్కారాలు. ఎప్పుడు కూడా ఏది ఆరోపణ కేటీఆర్ గారు చేసినప్పుడు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ గా ఆధారాలు ఉంటే మాత్రమే చేస్తాడు, ఊరికే వేగ్గా మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయరు. అయితే సరే, ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అనేటువంటిది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. దీంట్లో రిట్ పిటిషన్ లో 292, 62, 16 రిట్ పిటిషన్ లో వాళ్ళు 563 మంది గ్రూప్ 1 వాళ్లకు ఇవ్వాలి అనేటువంటి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా వాళ్ళు తదుపరి విచారణ ఎప్పుడు అక్టోబర్ 16వ తేదీ నాడు మళ్ళీ వాయిదా వేసినటువంటి సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ న్యాయస్థానాల పైన అపారమైనటువంటి గౌరవం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు అంతిమంగా ఎటువైపు ఉన్నారు అని అనుకున్నప్పుడు తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని ఎట్లాంటి అది చేస్తారో. బ్యాటరీ ఆఫ్ లాయర్స్ సార్, నిన్న బ్యాటరీ ఆఫ్ లాయర్స్ పోయి రకరకాల అంశాల పైన వాళ్ళు వాదోపవాదాలు జరిగిన తర్వాత జరిగినటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా ఒక 6 అపవాదాలు అంటే 6 ఎలిగేషన్స్ కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 6 ఎలిగేషన్లు ఏంటి అని అంటే సార్, దాంట్లో ప్రధానమైనటువంటి ఎలిగేషన్ వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో 2 హాల్ టికెట్లు ఇచ్చిండ్రు, 2 హాల్ టికెట్లు ప్రవేశపెట్టిండ్రు అనేటువంటిది ఒక ఆరోపణ. 2వ ఆరోపణ ఏంది అని అనుకున్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళని కొద్దిగా అజ్జేసిండ్రు అనేటువంటిది రెండోది. ఇవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్, క్రాస్ వాదనలు విన్న తర్వాత ఇవాళ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కంటిన్యూ దిస్ ప్రాసెస్ ఈజ్ అండర్ కంటిన్యూ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఎప్పుడు ఇస్తారు, ఏది ఇస్తారు అనేటువంటిది కూడా తదుపరి విచారణ 16వ తేదీ నాడు చెప్తాము అనేటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి తప్పకుండా వేచి చూద్దాం. అందరూ కూడా వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి అంటే అనేక దాని నుంచి వాళ్ళు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి వార్త వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా మనం ఆశ వ్యక్తం చేద్దాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఓకే అరవింద్ గారు, మొత్తానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా ఆధారాలు బయట పెడతారా లేదా? తప్పకుండా. నేను ఏమంటా ఉన్నాను అంటే అదేదో మరి నిన్ననే పెట్టవచ్చు కదా, డివిజన్ బెంచ్ ముందు పెడితే. మరి డివిజన్ బెంచ్ ఏమంటున్నాను సార్ అంటే సార్ ఇవాళ కేటీఆర్ గారు మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఆధారం లేకుండా, ఎక్కడ కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడము లేదు అనుకుంటే ఎట్లా పడితే అట్లా కేటీఆర్ గారు మాట్లాడరు. ఎందుకోరంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయనకున్నటువంటి అది తప్పకుండా సిరిసిల్ల నుంచి సిరికాన్ వరకు ఆయనకున్నటువంటి అదంతా కూడా మీ అందరికి తెలుసు. కాబట్టి ఆయన ఏది మాట్లాడినా ఒక కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడతారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి ఏది మాట్లాడినా అది నిజం ఉంటేనే మాట్లాడతారు అనేటువంటి భావన మాత్రం తెలంగాణ ప్రజల్లో ఉంది సార్. రైట్, ఓకే అరవింద్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా స్పష్టంగా కోర్టే చెప్పింది, అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. మాల్ ప్రాక్టీస్ కావచ్చు, పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి ఆధారాలు చూపే పరిస్థితి. అదే కాకుండా ఇందులో పక్షపాతం ఎక్కడ జరిగిందో చెప్పండి, దానికి సంబంధించిన ఆధారాలు చూపించమంటే చూపించలేని పరిస్థితిలో డబుల్ బెంచ్ చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను రద్దు చేస్తూ
నియామకాలు తుది తీర్పు లోబడి ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇక మరి ఎక్కడ కేటీఆర్ గారికి ఆధారాలు ఉన్నాయి? మరి ఆయనలాగా లొటబీస్ కేసు అని చెప్పేసి మేము అంటలేము. ఆయన అన్నాడు కదా, కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందని చాలా ఆధారంతో ఉన్న సమాచారాన్ని ఏసీబీ విచారణ చేస్తున్నారు, లొటబీస్ కేసు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడాడు. కాబట్టి కేటీఆర్ గారు లాగా ఏది పడితే అది మాట్లాడే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముందుకు పోతున్నది చాలా స్పష్టం. ఎందుకంటే 2012 తర్వాత ఇప్పుడు 2025 13 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 సంబంధించినటువంటి సమైక్య రాష్ట్రంలో తప్ప ఇప్పటివరకు జరగలేదు. అదే గ్రూప్ 1 జరగాలి, అదేవిధంగా నిజమైనటువంటి నిధులు లాభం జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే ఏదో పేపర్ లీక్ అయినా అదేదో రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిధులు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినమాట వాస్తవం. అమ్మ పెట్టదట అడుకోలేదన్నట్టు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్